మేము ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్తున్నాం, అయినా మా కష్టాలు తీరట్లేదు, ఎన్ని పూజలు చేసినా మా కష్టాలు తీరట్లేదు, మా కర్మలు తీరట్లేదు అనుకున్న వాళ్ళకి ఇదే సమాధానం. మీరే ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్తున్నారా లేదా అన్న విషయాన్ని మీరే గ్రహించవచ్చు. ఎలాగా అంటే, మీరు ఖాళీ సమయాలలో మీ మొబైల్స్, టీవీస్, ఇతరులతో మాటలు కాకుండా దైవ నామస్మరణ చెయ్యాలి. రెండవది, మీరు పూజ చేస్తున్నారు, భక్తితో ఉంటున్నారు, కానీ మీ మనసు ఎక్కడుంది? మీ మనసు వివిధ విషయాలపైన తిరుగుతూ ఉంది. అవి కావాలి, ఇవి కావాలి అన్న కోరికలు పెరుగుతూ ఉన్నాయి. అలా ఎప్పుడూ ఉన్నా, ఎంత పూజ చేసినా అది భగవంతునికి చేరదు. కాబట్టి భక్తితో, చిత్తశుద్ధితో, దైవనామస్మరణతో భక్తిగా పూజను చేయాలి. మూడవది, ఎప్పుడు అయిపోయిన దాని గురించి ఆలోచిస్తారు, లేకపోతే ముందు భవిష్యత్ ఏంటి అని ఆలోచిస్తారు. ఎవరైనా వర్తమానంలో ఆలోచించారా? వర్తమానం అంటే ప్రెజెంట్ లో ఎవరైతే ఆలోచిస్తారో వారికి మాత్రమే భగవద్ దర్శనమైన, భగవద్ ధ్యానమైన, ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళడానికి మార్గాలు కనిపిస్తుంది. అలానే సంతోషంగా కూడా ఉంటారు. ఈ మూడు ఎవరైతే ఆచరిస్తున్నారో వారికి ఖచ్చితంగా ఆధ్యాత్మిక పయనంలో ముందడుగు వేస్తారు.